ఈ వీడియోలో మీరు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి 2వ యూనిట్ విద్యా ధ్యేయాలు ప్రాకార్యాలు లెసన్కు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నారు. మా వీడియోలన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్ను బేస్ చేసుకొని ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా వీడియోలను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాము. మొదటి ప్రశ్న, విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు? ఏ. అరిస్టాటిల్, బి. సోక్రటీస్, సి. కొమినియస్, డి. జాన్ డ్యూయీ. ఏ. అరిస్టాటిల్, బి. సోక్రటీస్, సి. కొమినియస్, డి. జాన్ డ్యూయీ. కరెక్ట్ ఆన్సర్ డి. జాన్ డ్యూయీ. రెండవ ప్రశ్న, 1964 నుంచి 66 మధ్యకాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు? ఏ. కొఠారి, బి. మొదలియర్, సి. సర్వేపల్లి రాధాకృష్ణన్, డి. జిడ్డు కృష్ణమూర్తి. కరెక్ట్ ఆన్సర్ ఏ. కొఠారి. మూడవ ప్రశ్న, 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు? ఏ. సార్వత్రిక విద్యను సాధించడం, బి. సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం, సి. శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడం, డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. నాలుగో ప్రశ్న, నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు? ఏ. బేకన్, బి. హెర్బర్ట్, సి. వైట్హుడ్, డి. రాస్. కరెక్ట్ ఆన్సర్ బి. హెర్బర్ట్. ఐదో ప్రశ్న, జాన్ డ్యూయీ ప్రకారం విద్య అనేది? ఏ. ఏకధ్రువ ప్రక్రియ, బి. ద్విధ్రువ ప్రక్రియ, సి. త్రిధ్రువ ప్రక్రియ, డి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సి. త్రిధ్రువ ప్రక్రియ. ఆరో ప్రశ్న, కింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు? ఏ. రాత్రి పాఠశాలలు, బి. టీవీ రేడియో ప్రసార సాధనాలు, సి. వయోజన విద్యా కేంద్రాలు, డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. ఏడవ ప్రశ్న, నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం? ఏ. నియత విద్య, బి. నిరంతర విద్య, సి. యాదృచ్ఛిక విద్య, డి. ఏది కాదు. ఆన్సర్ బి. నిరంతర విద్య. ఎనిమిదవ ప్రశ్న,
విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు: ఏ. సమకాలీన సామాజిక అంశాలు. బి. విద్యార్థి వికాసం. సి. భవిష్యత్ సవాళ్లు. డి. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. 9వ ప్రశ్న, ప్రస్తుత విద్యాబోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? ఏ. గురుకుల భావన. బి. పాశ్చాత్య భావన. సి. భారతీయ భావన. డి. పైవేవి కావు. ఆన్సర్ బి. పాశ్చాత్య భావన. 10వ ప్రశ్న, జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త? ఏ. ఇంగ్లాండ్. బి. రోము. సి. అమెరికా. డి. ఫ్రాన్స్. ఆన్సర్ సి. అమెరికా. 11వ ప్రశ్న, త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువాలు: ఏ. విద్యార్థి. బి. ఉపాధ్యాయుడు. సి. సమాజం. డి. పైవన్యం. ఆన్సర్ డి. పైవన్యం. 12వ ప్రశ్న, పాఠ్య ప్రణాళిక అంటే? ఏ. విద్యా లక్ష్యాలు సూచించేది. బి. విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక. సి. విద్యార్థుల మార్పు సూచించేది. డి. ఏవి కావు. ఆన్సర్ బి. విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక. 13వ ప్రశ్న, విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? ఏ. ఆర్థిక. బి. విద్యార్థుల వైయక్తిక భేదాలకు. సి. సామాజిక. డి. ఏదీ కాదు. ఆన్సర్ సి. సామాజిక. 14వ ప్రశ్న, మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని డాష్ అంటారు? ఏ. సమాజ శాస్త్రం. బి. సామాన్య శాస్త్రం. సి. మనోవిజ్ఞాన శాస్త్రం. డి. ఏది కాదు. ఆన్సర్ ఏ. సమాజ శాస్త్రం. 15, మానవ జీవన విధానాన్ని, జీవన శైలిని సూచించేది? ఏ. సంస్కృతి. బి. జాతి. సి. మతం. డి. కులం. ఆన్సర్ ఏ. సంస్కృతి. 16వ ప్రశ్న, భారతదేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు? ఏ. కొఠారి. బి. భారతీయ జాతీయ విద్యా విధానం 1986. సి. సైమన్. డి. జీన్స్బర్గ్. ఆన్సర్ ఏ. కొఠారి. 17వ ప్రశ్న, భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడింది? ఏ. సమానత్వం. బి. సౌభ్రాతృత్వం. సి. స్వేచ్ఛ సమన్యాయం. డి. పైవన్యం. ఆన్సర్ డి. పైవన్యం. 18వ ప్రశ్న, పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ? ఏ. కొఠారి కమిషన్. బి. యశ్పాల్ కమిటీ. సి. 1986 విద్యా విధానం. డి. సత్యం కమిషన్. ఆన్సర్
ఏ కొఠారి కమిషన్. 19వ ప్రశ్న, బేసిక్ విద్యా విధానకర్త ఎవరనగా. ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో చెప్పగలరు. ఏ అరవిందుడు, బి రామ్మూర్తి, సి గాంధీజీ, డి మెకాలే. 20వ ప్రశ్న, పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది. ఏ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ, బి నూతన జాతీయ విద్యా విధానం, సి స్లాడర్ కమిషన్, డి మొదలియార్ కమిషన్. ఆన్సర్ బి నూతన జాతీయ విద్యా విధానం. 21 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరో పేరు. ఏ మొదలియార్ కమిషన్, బి రామ్మూర్తి కమిటీ, సి యశ్వాల్ కమిటీ, డి ఆదిశేషయ్య కమిటీ. ఆన్సర్ ఏ మొదలియార్ కమిషన్. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు. ఏ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, బి ఎనర్జీ మినిస్ట్రీ, సి మానవ వనరుల మంత్రిత్వ శాఖ, డి సిఏబి. ఆన్సర్ సి మానవ వనరుల మంత్రిత్వ శాఖ. 23వ ప్రశ్న, మంచి పౌరసత్వం ఏ విలువల కిందికి వస్తుంది. ఏ రాజకీయ విలువలు, బి సామాజిక విలువలు, సి భౌతిక విలువలు, డి నైతిక విలువలు. ఆన్సర్ బి సామాజిక విలువలు. 24 వార్ధా విద్యా విధానానికి మరొక పేరు. ఏ బేసిక్ విద్యా విధానం, బి సెకండరీ విద్యా విధానం, సి ప్రాథమిక విద్యా విధానం, డి పూర్వ ప్రాథమిక విద్యా విధానం. ఆన్సర్ ఏ బేసిక్ విద్యా విధానం. 25 భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది. ఏ వైయక్తిక, బి సమన్వయ, సి సామాజిక, డి ఏది కాదు. ఆన్సర్ బి సమన్వయ. 26వ ప్రశ్న, భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ. ఏ అమెరికా, బి ఇంగ్లాండు, సి భారతదేశం, డి రష్యా. ఆన్సర్ సి భారతదేశం. పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది. విద్యార్థుల సంఖ్యపై, ఉపాధ్యాయుల సంఖ్యపై, ఉపాధ్యాయుల సమర్థత దక్షలపై, పాఠశాల నిధులపై. ఆన్సర్ సి ఉపాధ్యాయుల సమర్థత దక్షలపై. 28వ ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో తెలపగలరు. సెకండరీ విద్యా కమిషన్ కాలం. సెకండరీ విద్యా కమిషన్ కాలం. ఏ 1964 నుంచి 66, బి 1952 నుంచి 53, సి 1966 నుంచి 68, డి 1944 నుంచి 46.